ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి యోగం ఇచ్చింది బుధుడు అనమాట. బుధ దశలో ఆయనకి యోగం వచ్చింది. ఆయన మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఆరుద్ర నక్షత్రం మిథున రాశి చెప్పారు. కానీ ఆయన ఆరుద్ర నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి సంధిలో ఉన్నాడు అనమాట. కిందటి ఎలక్షన్ అప్పుడు కూడా అందరూ అదే చెప్పారు. జగన్ గారికి బుధ దశ 17 సంవత్సరాలు, ఈ 17 సంవత్సరాలు ఈయనే సీఎంగా ఉంటారని చెప్పారు. కానీ ఆ బుధ దశ కొన్ని లెక్కల ప్రకారం అందులో 9 సంవత్సరాలు ఆయన పాదయాత్రలే చేయటంలో సరిపోయింది. తర్వాత 5 సంవత్సరాలు ఈ అధికారం వచ్చింది. బుధ దశ ఆయన 17 సంవత్సరాల్లో అది ఆయనకి 70%, 65% అనుకూలం అనమాట. సో దాని ప్రకారం ఆయనకి 12 సంవత్సరాల యోగం. ఆ 12 సంవత్సరాల యోగం 9 నెలలు, ఈ 9 సంవత్సరాలు ఈ పాదయాత్రలోనే 5 సంవత్సరాలు అధికారంతోనే సరిపోయింది. మళ్ళీ అటువంటి అధికారం వచ్చే అవకాశం అంతగా కనిపించడం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయనకు వచ్చిన యోగం ఆయన తండ్రి వల్ల వచ్చింది. అవి జాతక పరిభాషలో మృత నష్టం అంటారు. ఎవరైనా తండ్రి చనిపోతే వారికి ఉద్యోగాలు రావటం, వారి ఎల్ఐసి డబ్బులు రావటం, అటువంటి తండ్రి వల్ల వచ్చే అభివృద్ధి అన్నమాట, అది లాభం. ఆ లాభం ప్రకారం ఆయనకి ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కానీ ఆయనకి తిరిగి అంత పొజిషన్ వచ్చే అవకాశాలు అయితే అంతగా లేవు. కాకపోతే ఆయన వచ్చే ఎలక్షన్లో తన టాలీ ఇంకో పెంచుకోవటం, గౌరవప్రదమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిపించుకోవటం, బలమైన ప్రతిపక్షంగా ఉండటం మాత్రం జరుగుతుంది. అంతే తప్ప అధికారం అయితే ఆయన జాతకంలో లేదు. అధికారంలోకి వచ్చే అవకాశాలు కేవలం 50-50గా ఉన్నాయి. అంటే ఊళ్ళు ప్రతిపక్షంగా బలంగా ఉంటుంది, ప్రతిపక్షం మాత్రం బలంగా వచ్చే అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఎవరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటారు, కొంతమంది లోకేష్ అంటారు, ఇట్లా రకరకాలు చెప్తున్నారు కదా, అది ఇప్పుడు ప్రిడిక్ట్ చేయగలరా లేదంటే టైం తీసుకుంటారా? అది తర్వాత చెప్దాం, వచ్చే ఎలక్షన్స్ వచ్చేసరికి చూద్దాం. నాకున్న సమాచారం ప్రకారం అయితే కూటమి లాగానే ఉంటుంది. 27లో వచ్చే మార్పులు, కేంద్రంలో వచ్చే మార్పుల మీద మొత్తం రాష్ట్రాలన్నీ ఆధారపడి ఉంటాయి. నేను చెప్పాను 27లో చాలామంది నాయకులు తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు 28లో ఒక మళ్ళీ వేరే రకమైన గ్రహస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తాయో చూసి దాని ప్రకారం చెప్పవచ్చు. కానీ కూటమి మాత్రం కలిసే ఉంటుంది. కూటమి కలిసినన్నాళ్ళు వారు కొంచెం మెజారిటీ తగ్గిన తిరిగి మళ్ళీ వారే అధికారంలోకి వచ్చే అవకాశాలు 2029 కానీ లేదంటే ముందు వచ్చినా కానీ, కొంచెం ముందు వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ కూటమి అధికారంలోకి ఆంధ్రప్రదేశ్లో.